హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. తొలి ఆవకాయ ఎలా చేయాలి ఈజీగా చూపిస్తాను. నేను మ్యాంగోస్ 5 to 6 తీసుకున్నాను. సో క్లీన్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ ఆవాలు నేను కొంచెం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. 1 కప్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 కప్, అండ్ పీల్ చేసుకున్న గార్లిక్ ఫ్యూ, అండ్ కొంచెం జస్ట్ స్మాష్ చేసుకున్న గార్లిక్ ఫ్యూ, అండ్ జీలకర్ర, మెంతులు ఒక టేబుల్ స్పూన్, అండ్ మళ్ళీ జీలకర్ర మెంతులు కొంచెం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను రఫ్గా, అది కూడా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఇవన్నీ మనం పౌడర్ చేసుకొని మన మ్యాంగో పీసెస్ని దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. సో మీరు చూసారు కదా. అండ్ నెక్స్ట్ మనం మ్యాంగో పీసెస్ని ఒక కంటైనర్లో వేద్దాం. చూడండి, సో ఎంత ఈక్వల్గా కట్ చేసుకున్నాను, మీడియం సైజ్. అండ్ మనం బౌల్లోకి ఇప్పుడు పౌడర్స్ అన్నీ చేసుకున్నాం కదా, ఇవన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఆవాల్ని పౌడర్ చేసుకున్నాను కదా అది. నెక్స్ట్ రెడ్ చిల్లీ, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. సో మనల్ని కారాన్ని బట్టి కూడా. అండ్ నెక్స్ట్ ఇందులో మనం జీరా అండ్ మెంతులు రఫ్గా గ్రేట్ చేసుకున్నాం కదా అది, ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ని బట్టి. కావాలంటే మనం ఒక్కసారి చూసుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డ్రై మేతి అండ్ జీరా, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం గార్లిక్ పీల్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి, అండ్ కొంచెం లైట్గా స్మాష్ చేసాం కదా అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. అండ్ ఇప్పుడు మనం మ్యాంగోస్లో ఆయిల్, నేను సిసమింగ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, నువ్వుల నూనె. మీరు కావాలంటే పీనట్స్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే మొత్తం అంతా ఇదే యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్న ఆ పౌడర్స్ అన్నీ ఉంది కదా, అది వేసుకొని మనం మ్యాంగోస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో స్లోగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇంకా కావాలి అంటే మనం స్లోగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఒకటేసారి మొత్తం ఆయిల్ని అంతా యాడ్ చేయలేదు. సో కొంచెం కొంచెం పౌడర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ దీన్ని అంతా మిక్స్ చేసుకుంటూ ఉందాం. సో చూడండి, చాలా బాగా మిక్స్ చేసుకున్నాం. అండ్ ఆయిల్ ఇంకా పడుతుంది, నేను ఒకటేసారి వేయలేదు. మనం ఒక కంటైనర్లోకి తీసుకున్నాక ఇంకా ఫుల్గా వేసుకోవచ్చు. సో చూసారు కదా. అండ్ ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చూసుకొని, సాల్ట్ ఇన్ కేస్ సరిపోలేదు అని అనుకుంటే సో ఎంత అయితే అంత మనం వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొంచెం సిసమింగ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఒకసారి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని మనం దీన్ని ఒక గ్లాస్ కంటైనర్ దాంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఫ్రెష్గా మనం ఇలా కొన్ని కొన్ని పీసెస్తో చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మన తొలి ఆవకాయ రెడీ. చూడండి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే వావ్, చాలా బాగుంటుంది. సో ఈ టేస్ట్ని అయితే మీరు మిస్ అవ్వద్దు, మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.